తెలంగాణ రాష్ట్రంలో నిన్న విడుదలైనటువంటి ఎన్నికల షెడ్యూల్ లోకల్ బాడీస్కు ఎన్నికల షెడ్యూల్ విడుదలైనటువంటి ఈ నేపథ్యంలో ఎన్నికల యంత్రాంగం మొత్తం యావత్తు సన్నద్ధంగా ఉంటుంది. దానికి కావలసినటువంటి ప్రిపరేషన్స్ అన్నీ చేస్తున్నటువంటి ఈ క్రమంలో అక్టోబర్ 8వ తేదీ నాడు ఏం జరుగుతుంది అనేటువంటి ఉత్కంఠ మాత్రం ఎలాగో నెలకొని ఉంటుంది. ఎందుకనంటే ఈ యొక్క విడుదల చేసినటువంటి షెడ్యూల్డ్ 42% రిజర్వేషన్ హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఒక రెడ్డి వర్గానికి చెందినటువంటి వ్యక్తి అతను కోరుతున్నట్లుగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం అనేది 50% క్యాప్కు భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఇది సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉంది. కాబట్టి దాన్ని కొట్టివేయాలని చెప్పి చేస్తున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో కేసు వేసినటువంటి నేపథ్యంలో అక్టోబర్ 8 తీవ్రమైనటువంటి ఇది ఉత్కంఠనే రేపుతుంది. అట్లాగే రెండవ అంశము కూడా మిగతా రాజకీయ పార్టీలలాగా ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల బరిలో మరియు కమ్యూనిస్టులు కూడా ఉన్నా, ఇండిపెండెంట్గా ఉన్నా కూడా బీసీల పేరుతో తీర్మార్ మల్లన పెట్టినటువంటి పార్టీ టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ యొక్క లోకల్ బాడీస్ ఎన్నికలలో పార్టిసిపేట్ అవుతుందా లేదా అనే అంశం అయితే ఇంకొక వైపున ఇంకొకటి ఉంది. తెలంగాణ జాగృతి పేరుతో కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ నుండి బహిష్కరించబడిన తర్వాత తమ యొక్క పార్టీ పేరుతో కానీ తమ యొక్క జాగృతి సంస్థ ద్వారా కానీ ఒక లోకల్ ఎన్నికలలో పోటీ చేస్తుందా, ఒకవేళ చేస్తే ఏ బ్యానర్ కింద చేస్తుంది, ఏ పద్ధతిలో చేస్తుంది అనేటువంటి విషయము కూడా తేలవలసే ఉంది. వాళ్ళు పోటీ చేస్తారా లేదా అనే అంశం అయితే వాళ్ళకు సంబంధించితే, కానీ ఈ యొక్క ఎన్నికలు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో వాళ్ళ రాజకీయమైనటువంటి ప్రస్థానం ఎటువైపుకు దారితీస్తుంది. ఒకవేళ రాజకీయంగా కనుక నిలబడదలుచుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క పార్టీలకు, అధికార పార్టీకి కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి కానీ ఎవరికి ఏం నష్టం జరగబోతుంది అనేటువంటి అంశమే ప్రధానమైనటువంటి అంశంగా ఈ యొక్క రెండు పార్టీలు ఎన్నికల బరిలోకి కనుక దిగినట్లయితే అది ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారనే అంశం కూడా ఇక్కడ తేలవలసిందే ఉంది.